బ్రేకింగ్ న్యూస్ మంగళగిరిలోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంపై గుర్తు తెలియని డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. స్పందించిన డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది ఘటనపై వెంటనే డీజీపీ, గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీకి సమాచారం అందించారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో భద్రతాపరమైన అంశాల్లో వైఫల్యాలు వెలుగు చూశాయి. పవన్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తుండగా నకిలీ ఐపీఎస్ అధికారిని పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటం తీవ్ర చర్చకు దారితీసింది. ఇలా వరుస ఘటనలు చోటు చేసుకుంటున్న సమయంలో క్యాంపు కార్యాలయంపై నుంచి డ్రోన్ వెళ్లడం పవన్ భద్రత విషయంలో పలు అనుమానాలకు తావిస్తోంది. వెంటనే స్పందించిన పోలీసులు డ్రోన్ను ఎవరు ఎక్కడి నుంచి ఆపరేట్ చేశారనే అంశంపై దర్యాప్తు చేపట్టారు. డిప్యూటీ సీఎం కార్యాలయం జాతీయ రహదారిపై ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు.